బీసీ విద్యార్థి దీక్షను విజయవంతం చేయాలని బీసీ ఐక్య విద్యార్థి సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బీసీ విద్యార్థి దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. నవంబర్ 4 నుంచి 8వ తేదీ వరకు బీసీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించబోతున్నట్లు వారు తెలిపారు. బీసీ విద్యార్థి దీక్షకు యువత, విద్యార్థులు, సబ్బండ వర్గాలు ఇచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం వెంటనే పార్లమెంట్లో అమలుపరచాలని డిమాండ్ చేశారు. 22% రిజర్వేషన్ల సాధనకై ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో నవంబర్ 4 నుంచి 8 తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఈ రిలే నిరాహార దీక్షలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల మేధావులు, అదేవిధంగా ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులు అందరూ కూడా వస్తారు. వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు దీక్షలో పాల్గొంటారు. దీక్షను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల తరఫున అందరినీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని పార్లమెంట్లో ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి తక్షణమే రాష్ట్రపతి గెజిట్ ద్వారా 9 షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో మేమందరం కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ తీసుకొని బీసీ సంఘాలని, బీసీ విద్యార్థుల్ని, ఎస్సీ ఎస్టీ బహుజన సంఘాలందరూ కూడా కార్యాచరణ తీసుకొని రానున్న రోజుల్లో ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం జోక్యం చేసుకొని ఈ బిల్లుకు సపోర్ట్ చేసి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తాము. బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో చట్టసభల్లో 40% రిజర్వేషన్ని వెంటనే పార్లమెంట్ సమావేశం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నవంబర్ 4 నుంచి 8 వరకు విద్యార్థుల దీక్షను పూనుకున్నాం. ఈ దీక్షకు పెద్ద ఎత్తున విద్యా సంఘాలు కావచ్చు, బహుజన మేధావులు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, తప్పకుండా అందరూ హాజరై విజయవంతం కొడతా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొడతా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించి 9 షెడ్యూల్ డిమాండ్ చేస్తా ఉన్నాం.